శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, శక్తి ప్రవహిస్తుందా, స్థిరముగా ఉంటుందా? ఆత్మశక్తి అని మీరు చెబుతున్నారు కదా, ఆ ఆత్మశక్తి ప్రవహిస్తుందా, స్థిరముగా ఉంటుందా? ఇది వారి ప్రశ్న. సహజంగా ఆత్మశక్తి అన్నప్పుడు అనంత సర్వవ్యాపక విశ్వవ్యాప్త శక్తి. సర్వవ్యాపక అన్నప్పుడు మొత్తం ఉన్నదే, అంటే దాన్ని ఆకాశ స్థితిలో చూడవచ్చు, అంటే ఆకాశ స్థితే దాన్నిగా భావించుకోవచ్చు. ఆకాశము సర్వము వ్యాపించి ఉన్నది ఏంటి మనకి అంటే, ఇక్కడ ఉన్న వాటిల్లో ఆకాశము, మిగిలినవన్నీ పరిమితమే. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఏదైనా కూడా ఒక పరిమితిలో ఉన్నాయి, ఒక రూపంలో పరిమితంగా ఉన్నాయి. మొత్తము ఉన్నది ఏంటంటే ఆకాశము. అయితే ఈ ఆకాశము ఎంత సూక్ష్మమైనది అనేది మనకు తెలియదు కనుక మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకని ఆత్మశక్తిని మానవ స్థాయి నుంచి బోధించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మానవ స్థాయి నుంచి అంటే మన వైపు నుంచి చూసినప్పుడు, ఇప్పుడు ఆకాశము వలే ఉన్నది అన్నప్పుడు ఒరిజినల్గా ఆత్మ వైపు నుంచి చూసినప్పుడు, అంటే శక్తి వైపు నుంచి, ఆత్మశక్తి వైపు నుంచి చూసినప్పుడు ఉన్నది అదే, ఇంకేం లేదు. అంటే ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు మనం ఒక విమానం ఎక్కేసి విమానం పైకి వెళ్ళిపోయింది మబ్బుల్లోకి, విమానం మొత్తం ఎగిరి మబ్బుల్లోకి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. మీరు అప్పుడు విమానం కిటికీలోంచి చూడండి, బయట ఏం కనపడదు, మొత్తం ఎటు చూసినా ఆకాశం కనపడుతుంది. కొన్ని పైనుంచి కిందకి చూడండి, ఏమీ కనపడవు, ఏమి ఉన్నట్టు కూడా కనపడదు. అంటే కొంత దూరం వరకు ఆకుపచ్చగా ఉన్నట్టు కనపడుతుంది, తర్వాత అది కూడా కనపడదు, మొత్తం ఆకాశం కనపడుతుంది ఎటు చూసినా. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగాము అనే దాని మీద మన దృష్టి ఉంది. అలాగే అంటే ఆకాశంలోకి విమానంతో వెళ్తే నిజంగా జరిగేది అదే, ఎటు చూసినా ఆకాశం కనపడుతుంది. మళ్ళీ ఆకాశం నేల మీదకి దిగుతుంటే అది ఎంత కిందకు వస్తుంటే అంత వస్తువులు, విషయాలు ముందంతా గ్రైనరీగా కనపడుతుంది. కొంచెం కిందకి దిగినాక ఇంకా కొంచెం కిందకి దిగుతుంటే బిల్డింగులు, టౌను, అన్ని ఊళ్ళు ఉన్నట్టు కనపడుతుంది. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చినాక ఇళ్ళన్నీ స్పష్టంగా కనపడుతుంది. ఇంకా కొంచెం కిందకు వచ్చేసి రన్వే మీదకి వచ్చినాక రోడ్లు, చెట్లు మామూలు కనపడుతుంది. మొత్తంగా ఆకాశంలోకి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేం కనపడవు, అసలు మనకేం కనపడవు. మొత్తం ఎటు చూసిన ఆకాశమే కనపడుతుంది, కింద పైన సమస్తం. ఇది విమాన పోలికలో దృష్టిని చెప్పానంటే, దృష్టి. అలాగే ఇక్కడ జ్ఞాన దృష్టి పెరగటం. మనం ఇప్పుడున్న స్థితి ఏంటి, యథార్థంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే, నేను ఈ శరీరము అనేటువంటి భావనలో శారీరక దృష్టిలో ఉన్నాం. మందది యథార్థ దృష్టి. ఇప్పుడు మందేంటి, నేను ఈ శరీరము అనేటువంటి శారీరక దృష్టిలో ఉన్నాము. ఇది సత్యము, ముమ్మాటికి సత్యము, ఇందులో ఏ అసత్యము లేదు. ఈ భావన కూడా అసత్యమేమో అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ భావన కూడా సత్యమే. ఇది భావన, బీజ రూపంలో ఉన్నాం మనం ఇప్పుడు. నిజమే, ఇది శరీరము అనంత ఆత్మశక్తి యొక్క బీజ రూపము. బీజ రూపంలో మనం ఉన్నది కరెక్టే, ఈ శరీరం కరెక్టే, దీని ఇంద్రియాలు కరెక్టే, ఇది బ్రతకడం కరెక్టే, దీని ఆయువు కరెక్టే, దీని అవసరాలు కరెక్టే, దీని తిండి కరెక్టే, ఈ పంచేంద్రియాలు కరెక్టే, మన జీవన విధానం కరెక్టే, మనం జీవిస్తున్నది కరెక్టే, సంపాదించుకోవడం కరెక్టే, మొత్తం అన్నీ ఇక్కడ నేను, నాది, నా వాళ్ళు అనుకోవడం అన్నీ కరెక్టే. ఇందులో ఏ తప్పు లేదు. ముందు అసలు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికము ఏదో భక్తి, దేవుడు, జీవితానికి వేరైన విషయాలు కాదు. బీజ రూపంలో ఉన్నాం మనం మానవుడిగా. అసలు బీజ రూపం అంటే ఊరికిన విషయానికి చెప్పాను, మీరు ఇవన్నీ వదిలేసేయండి కాసేపు. అసలు ఆత్మశక్తి వదిలేయండి, దేవుడు వదిలేయండి, భక్తి వదిలేయండి, అన్నీ మర్చిపోండి. ఇప్పుడు జీవిస్తున్నది కరెక్టే, ఇలాగే జీవించాలి, ఇంకోలా జీవించే దారి లేదు. ఏదో గ్రంథాలు చదివేసి ఎవరు చెప్పిందో వినేసి మానవ దేహం పనికిరానిది, తుచ్చమైనది, ఈ జీవితం చీము నెత్తులతో కూడుకున్న శరీరంతో గడుస్తున్నది, ఇది చీము నెత్తుల మలమూత్రముల నిలయము, ఇలాంటి గొప్ప గొప్ప పదాలన్నీ మననం చేసుకోవాలండి. ఇది ఇలాగే జీవించాలి కనుకనే ఈ శరీరం వచ్చింది. సృష్టిలో మనం ఎన్ని మాట్లాడుకున్నా మొక్కలు మొక్కలుగానే జీవించాలి, జంతువులు జంతువులుగానే జీవించాలి, మనుషులు మనుషులుగానే జీవించాలి.
ఉన్నదంతా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది, ఏమీ మారదు. అసలు సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. జనరేషన్స్ మారుతాయి, మానవ సమూహం మారుద్ది, మొక్కల సమూహాలు మారుతాయి, జంతువులు మారుతాయి. ఇప్పుడు ఉన్నాయి, చనిపోతూ ఉంటే కొత్తవి వస్తూ ఉంటాయి. సృష్టిలో సాగుతూనే ఉంటుంది, అనంతం అది. సృష్టి ఆగటం ఉండదు, ప్రళయం ఉండదు, అంతమైపోవటం ఉండదు. ఇవన్నీ కథలంతే. మనిషి మామూలుగా ఆయువు ప్రకారం చనిపోతాడు, జంతువులన్నీ ఆయువు ప్రకారం చనిపోతాయి, వృక్షాలన్నీ ఆయువు ప్రకారం చనిపోతాయి. అన్నిటికీ నిర్ధారణ ఉంది. జననము, జీవించుట అంటే ఎదుగుట, ఇక్కడ ఉండుట, మరణించుట, ఇవన్నీ మామూలే. ఇవన్నీ అన్ని జీవులకి మామూలే, సత్యమే. ఇలాగే జీవించాలి. అయితే ఈ సత్యములో, ఇలా జీవించడం అనే సత్యములో మరి ఏంటండి ఆధ్యాత్మికం, భక్తి ఇవన్నీ ఎందుకండి అంటే, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇలాగే జీవించాలనేది వాస్తవ సత్యం. ఇక దానికి తిరుగులేదు. ఆ వాస్తవ సత్యాన్ని మార్చడం కుదరదు. ఇలాగే జీవిస్తాం, ఇలా జీవించి చనిపోతారు. 100కి 100 మంది, కోటికి ఓ 10 మంది తప్ప మిగిలినందరూ ఇలాగే జీవించి చనిపోతారు. వాళ్ళు భక్తులైనా కూడా, భగవంతులని అనుకుంటున్నా కూడా, ఏదో మనకి ఎవరో ఒక రక్షకుడు ఉన్నాడని నమస్కారం పెట్టుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. కాదు, నేను జీవన్ముక్తుడిని, అనంతాత్మను పొందానన్నా కూడా ఇలా జీవించాల్సిందే. కొన్ని జీవన్ముక్తుడని ఒక పదం తగిలించామంతే. జీవితంలో ఏం మార్పు ఉండదు, తినాల్సిందే, కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే. శరీర తరుగుదల, పెరుగుదల, ఎదుగుదల, మరణానికి గురి కావాల్సిందే. అన్నీ మామూలే. కానీ జ్ఞాన అవగాహన, అసలు ఈ సృష్టి అంతా ఎందుకు ఉంది, నేను అనేటువంటి ఈ మానవులు ఇలా పుట్టి చనిపోవటం ఏంటి, ఈ సృష్టి అంతా ఎందుకు పుడుతుంది, అంతరిస్తుంది, ఈ మధ్యలో పెరగటం ఏంటి, ఇదంతా ఏంటి అన్నప్పుడు ఒక జ్ఞాన అవగాహన మాత్రమే. ఆ జ్ఞాన అవగాహనలో కనుగొనబడిన, అంటే జ్ఞాన అవగాహన, జ్ఞాన పరిశోధన, జ్ఞాన విశ్లేషణ అన్నీ జ్ఞానపరమైన ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ అంటే అదే. అలా జ్ఞానంతో అన్వేషించుకుంటూ వెళ్ళినప్పుడు ఆ జ్ఞానంతో అన్వేషించే శక్తి మనిషికి ఉంది. తనను తాను గమనిస్తూ తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించినప్పుడు మనిషికి అంత్యములు ఆఖరిగా, అంటే కింద నుంచి మెట్లు ఎక్కుతూ వెళ్తే, ఎక్కడి నుంచి నేను మనిషిని అనే చోట నుంచి మెట్లు ఎక్కుతూ వెళితే పైకి వెళ్ళిపోతే మొత్తంగా ఈ శరీరము నేను, ఫస్ట్ ఈ శరీరము నేను ఒక మెట్టు ఎక్కాను, ఈ మనసు నేను ఇంకో మెట్టు ఎక్కాను, ఈ మనసుకు ఆధారమైనటువంటి తప్పు ఒప్పులు చెప్పే బుద్ధి నేను, విచక్షణ జ్ఞానాన్ని అంటే మనసుతో చేసే క్రియాకలాపాలకి విచక్షణ జ్ఞానాన్ని చెప్పే బుద్ధి నేను అని అక్కడి నుంచి ఇంకో మెట్టు ఎక్కి వీటన్నింటికి ఆధారంగా వీటిని కలిపే శక్తి నేను. అంటే ఇప్పుడు శరీరం నశించిపోవచ్చు, మనసు నశించిపోవచ్చు, బుద్ధి నశించిపోవచ్చు, వీటన్నింటికి ఆధారమైన శక్తి నశించుట లేదు. అలా అన్నింటిలో అంతే. మనిషిలో ఎలాగో మిగిలిన అన్నింటిలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. దాని ఆకారం నశించిపోద్ది, దాని శరీరం నశించిపోద్ది, దానిలో మనసు ఉంటే అది, దానికి ఒకవేళ తెలుస్తుంటే మనసు ఉంటే అది నశించిపోద్ది, దానికి కూడా మళ్ళీ విచక్షణ జ్ఞానం బుద్ధి ఉంటే అది నశించిపోద్ది. అన్నీ నశించిపోగా శక్తి మిగిలిపోద్ది. శక్తికి నశింపు లేదు అని తెలిసింది. ఇదే విషయాన్ని సైన్స్ కూడా కనుక్కుంది. అయితే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఇన్ని ప్రశ్నలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాయంటే, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎప్పటికీ సృష్టి ఉన్నంతకాలం ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఎందుకో తెలుసా, అన్ని ప్రశ్నలకి సమాధానం వేదాల్లో చెప్పేశారు, ఉపనిషత్తుల్లో చెప్పేశారు. అక్కడి నుంచి వచ్చి ఉపనిషత్తుల సారం, వేద సారం భగవద్గీతలో చెప్పేశారు. అన్ని మతాల్లో అనేక గ్రంథాలు రాసేశారు. అసలు ఆత్మశక్తి అన్నది అన్నిటికీ ఆన్సర్గా చెప్పేశారు, దాని వివరణలు కూడా చెప్పేశారు. కానీ అనుమానాలు వస్తూనే ఉంటాయి, సందేహాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే, అవి చెప్పిన వాళ్ళందరూ ఆ స్థితిని పొందిన వాళ్ళు. ఏ స్థితి? నేను శరీరము కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి శక్తి స్థితిని పొందిన వాళ్ళు. అంటే నీ దేహము దాటేశారు, మనసు దాటేశారు, బుద్ధి దాటేశారు. వీటన్నింటికి ఆధారమైంది ఏంటి, వీటిని నడుపుతుంది ఏంటి, శరీరంలో ఉండే శక్తి. ఆ శక్తిని తెలుసుకున్నారు. నేను ఆ శక్తి స్వరూపాన్ని అందులో లీనమైపోయి కూర్చున్నారు. అందులో లీనమైపోయి కూర్చున్నప్పుడు అర్థమైంది ఏంటి అంటే, శరీరం వైపు నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు శరీరము, మనసు, బుద్ధి వీటన్నింటినీ కదిపే శక్తి శరీరము లోపల ఉన్నట్టుగా మనం మాట్లాడుకుంటున్నాం.
ఎందుకని మనం బీజ రూపంలో ఉన్నాం, అందుకని మనం అలా మాట్లాడుకుంటున్నాం. కానీ శక్తిలోకి వెళ్ళినాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే శక్తిలోనే ఇవన్నీ ఉన్నాయని అర్థమైంది. శక్తిలో శరీరం ఉంది, శక్తిలో మనసు ఉంది, శక్తిలో బుద్ధి ఉంది, శక్తిలో అహంకారం ఉంది, శక్తిలో నేనున్నాను. ఇలా నేనులన్నీ శక్తిలోనే ఉన్నాయి. మొత్తం శక్తి సాగరంలో ఇవన్నీ ఉన్నాయి. వీటిలో శక్తి ఉండటం కాదు అనేటువంటి అవగాహన ఎప్పుడు అర్థమైంది? నేను శరీరాన్ని వదిలి, బుద్ధిని వదిలి, మనసును వదిలి, అహంకారాన్ని వదిలి, నాకు సంబంధించిన సమస్తాన్ని వదిలి, ఈ సమస్తమునకు కారణభూతమై వీటి కదలికలకు కారణమైన శక్తిని తెలుసుకున్నప్పుడు మాత్రమే అర్థమైంది. మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా మనం శక్తిని తెలుసుకోవాలి, అందుకని మనకు సందేహాలు వస్తూనే ఉంటాయి. మనకి ఎప్పటికీ అసలు శక్తి తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. మనలో ప్రాణశక్తి ఉందని తెలుసు కనుక మరణం అనేది సంభవిస్తుంది అనేది మనం గ్రహించాము కనుక ఈ రెండింటి బేరీజుల వలన మనం ఆధ్యాత్మికత ఎవరైనా చెబుతుంటే వింటున్నాం. అందుకని మళ్ళీ ఈ రెండింటి బేరీజులతో ఎవరేం చెబుతున్నా ఆధ్యాత్మికతని అంటే ఆత్మజ్ఞానాన్ని వింటున్నాం. ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టి ఏ దేవుడన్నా, ఏ రూపమన్నా, ఏ మతం అన్నా, ఏ మార్గం అన్నా ఎవరేం చెప్పినా వింటాం అలవాటు పడిపోయాం. ఎందుకంటే అది మనకు తెలీదు. ఎవరేం చెప్పినా అది మనం నమ్మించగలిగితే చాలు. మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళు వచ్చి కొత్త దేవుడిని తయారు చేసి, కొత్త విధానం తయారు చేసి, కొత్త మతం పెట్టేయచ్చు, దానికి వెళ్ళిపోతారు. ఇన్ని వందల వేల మతాలు ఏంటి, ఇన్ని వందల వేల మంది దేవుళ్ళు ఏంటి, అసలు ఈ మార్గాలు ఏంటి, ఈ విధానాలు ఏంటి, ఇవన్నీ మనుషులే తయారు చేస్తున్నారు కదా, మన కళ్ళ ముందు ఈ మనుషులు తయారు చేశారు అని మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎంతోమంది గురువులు మన కళ్ళ ముందు తయారు చేసినాయి, ఇప్పుడు నడుస్తున్నాయన్ని చిత్ర విచిత్రమైన మార్గాలు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ గుణాలన్నీ అందులో పెట్టేసి దేవుడి పేరు మీద ప్రజలకు నేర్పేస్తున్నారు. అది మనకు కూడా తెలుసు, ప్రజలకు ఆపాదించేస్తున్నారు. ప్రజలే పట్టుకొని నమ్ముతూ వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి అంటే శక్తి అనుభూతి కలిగే వరకు నువ్వు దేన్నైనా నమ్ముతావు. ఎందుకంటే అది నీకు తెలియదు కనుక. నీకు తెలియనప్పుడు నువ్వు ఎవరేం చెప్పినా దాన్ని నమ్ముతూనే ఉంటావు. శక్తి అనుభూతి కలిగిన వాళ్ళు చెప్పారు. ఆత్మజ్ఞానం అనేది చెప్పిన వాళ్ళు ఎవరో అసలు, జీవన్ముక్త స్థితిని చెప్పిన వాళ్ళు ఎవరో అసలు, ఆత్మశక్తి అని ఒక శక్తి ఉందని చెప్పిన వాళ్ళు ఎవరో అంటే తాను శక్తిని అని తెలుసుకున్నవాళ్ళు. వాళ్ళెవరూ దేవుళ్ళ గురించి చెప్పలే, అసలు దేవుళ్ళతో మాట్లాడాలి, అసలు దేవుళ్ళ గురించి మాట్లాడాల. వాళ్ళు ఎప్పుడు నీ లోపల ఉన్న ప్రాణశక్తి గురించి చెబుతున్నారు. వాళ్ళు నీ లోపల ఉన్న ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నారు. అది నీకు అర్థం కానప్పుడు ఆ శక్తి అంటే నీకు తెలియటం లేదు కనుక ఆ శక్తిని నీకు రూపం లేనటువంటి నిరాకార నిరంజనమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అవాంగమానస గోచరమైనటువంటి అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఇంకా ఇలా ఎన్ని రకాలుగానే చెప్పుకోవచ్చు. ఆ శక్తిని నీకు తెలియటం లేదు కనుక నువ్వు పంచేంద్రియాల ద్వారా గ్రహించలేవు కనుక నేను శరీరం అన్న భావనలో నువ్వు బీజరూప దశలో ఉన్నావు కనుక బీజరూపం అన్నప్పుడు నువ్వు ఉన్న తప్పు కాదు, నువ్వు ఉన్న స్థితి కరెక్టే. ఆత్మశక్తితో పోలిస్తే నువ్వు బీజరూపంలో ఉన్నావు. ఊరికి ఉదాహరణ పోలికే తప్ప నువ్వు జీవితం, నువ్వు జీవించే విధానం అంతా కరెక్టే. అసలు ఇందులో ఏ మార్పులు చేసుకోబాకండి. అదంతే, మార్పులు చేయడానికి కూడా లేదు. శరీరం తినాల్సిందే, తాగాల్సిందే, అనుభవించాల్సిందే, బతకాల్సిందే. చచ్చే వరకు చచ్చినట్టు బతకాల్సిందే. ఆ చచ్చినట్టు ఎందుకు ఆనందంగా బతికితే సరిపోద్ది. సింపుల్ ఇది. అదంతా కరెక్టే. అసలు బ్రతుకులో ఏం తేడా లేదు. అవగాహన ఇది, జ్ఞానావగాహన. ఆధ్యాత్మికత కేవల జ్ఞానావగాహన. బ్రతుకులో మార్పు ఏమి లేదు, అది అలాగే సాగుతూ ఉంటుంది. శక్తిని అని అనుభూతి చెందిన వాళ్ళు ఎవరైతే శక్తి వరకు ప్రయాణించారో, తమ శరీరాన్ని వదిలి, తమ మనసును వదిలి, తమ బుద్ధిని వదిలి, తమ అహంకారాన్ని వదిలి, తమకు సంబంధించిన సమస్తాన్ని వదిలి, వీటన్నింటికీ కారణమై వీటిని కదుపుతూ నడుపుతూ ఇవి ఉన్నవి అనిపిస్తున్న భావాన్ని కల్పిస్తున్న జీవశక్తి ఏది ఉందో ఆ జీవశక్తి నేను, ప్రాణశక్తి నేను అని తెలుసుకున్నారో అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే నాలో శక్తి లేదు, శక్తిలో సమస్తం ఉంది. శక్తిలో నేనున్నాను, నేనే కాదు ఉన్న నేనులన్నీ శక్తిలోనే ఉన్నాయి. సృష్టి మొత్తం శక్తిలోనే ఉంది, ప్రకృతి అంతా శక్తిలోనే ఉంది. అసలు శక్తే తనలోనే ప్రకృతిగా మారుతూ తానే మళ్ళీ ఆ ప్రకృతిలో ఉన్నటువంటి రూపములను వదిలేసి శక్తిగా మారుతూ తనలో తానే జరుగుతున్నది. ఇప్పుడు మనం అలా కూర్చొని ఉన్నామండి నిశ్చలంగా, శరీరం కదలటం లేదండి. ఊరికి ఊహించుకోండి, కూర్చున్నాం, శరీరం కదలటం లేదు, కళ్ళు మూసుకొని ఉన్నాం. చూస్తున్న వాళ్ళకి ఏమైనా ఉంది, మనకు శరీరం కదలటం లేదు, కళ్ళు మూసుకు కూర్చున్నారు, వీళ్ళు కదలటం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన లోపల ఆలోచనలు సాగుతున్నాయి, భావాలు సాగుతున్నాయి, మనం ఏదో ఆలోచించుకుంటున్నాం కళ్ళు మూసుకొని.
ఇప్పుడు మనం కదులుతున్నామా కదలటం లేదా? బయట చూస్తున్న వాళ్ళకి శరీరపరంగా చూస్తున్నప్పుడు మనం ఏం కదలనట్టు కనపడుతుంది, కానీ లోపల ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, ఆ భావోద్వేగాలకు సంబంధించిన ఉద్వేగ ప్రకంపనలు లోపల కదులుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉన్నావు? కదులుతూ కదలకుండా ఉన్నావు. ఇప్పుడు ఆ ప్రకంపనలతో శరీరాన్ని కూడా కదిపామనుకోండి తీసుకెళ్ళి, అప్పుడు ఆయన కదులుతున్నాడు, ఆమె కదులుతుందంటాం. అలా లేకపోయినా నువ్వు కదులుతూనే ఉన్నావు, నువ్వు కదులుతూనే ఉన్నావు. లోపల భావాలు కదులుతున్నాయి. ఇది మెలకువలో. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. శరీరం నిద్రపోయింది, నేనన్న భావాలు కూడా లేవు, ఆలోచనలు కదలటలేదు. కానీ నువ్వు కదలటం లేదా? గుండు కొట్టుకుంటుంది, శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నాయి, ఊపిరి పీల్చుకుంటున్నావు, ఊపిరి వదులుతున్నావు, నువ్వు కదులుతూనే ఉన్నావు. నీలో జీవశక్తి, ప్రాణశక్తి కదులుతూ నిన్ను బతికిస్తూనే ఉంది. అప్పుడు నువ్వు కదులుతూనే ఉన్నావు, కదులుతూ కదలకుండా ఉన్నావు. నీకు ఏ స్థితిని గుర్తిస్తున్నావు అంటే కదలికల స్థితిని గుర్తిస్తున్నావు నువ్వు. కానీ నువ్వు ఎప్పుడు ఏదో ఒక చోట కదులుతూ కదలకుండా ఉన్నావు స్థితులు గమనిస్తే. అంటే ఎప్పుడు చైతన్య కదలిక ఒకటి నీలో ఉంది. ఈ చైతన్య కదలిక ఎప్పుడు పోయింది? మరణం అన్నప్పుడు చైతన్య కదలిక పోయింది, అది మరణం. అంటే నిద్రలో గాలి పీల్చుకుంటాం, లోపల అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. మరణంలో అది కూడా లేదు, గాలి పీల్చుకోవడం లేదు. అసలు గాలి పీల్చుకోవడం అనే దాంతోనే గుర్తిస్తాం లేదు పోయారని. తర్వాత కొంచెం తెలివి గల వాళ్ళు ఎవరైనా ఉంటే నాడి కొట్టుకోవడం, గుండె కూడా చూస్తారు. ఎప్పుడు గాలి ఆగిందో మొత్తం ఆగిపోయింది. ఏంటి? మన వైపు నుంచి చూసినప్పుడు. కానీ శక్తిగా తాను నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక పొందినప్పుడు, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుకను పొందినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, శక్తి స్వరూపముగా ఉన్నాను నేను ఎలా ఉన్నాను? శక్తి స్వరూపముగా ఉన్నాను. శక్తి స్వరూపముగా ఉన్నానంటే ఏంటి? ఇప్పుడు శక్తిలోనే నేనున్నాను. అంటే నేను అనుకుంటున్న శరీరం ఉంది. ఇప్పుడు నేను శక్తిని నేనని తెలిసినాక నాకేమనిపించిందంటే, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నా శరీరంలో శక్తి ఉంది, నీ ప్రాణశక్తి నీ లోపల ఉందని మాట్లాడతాం. నేను చెప్పేది అలాగే చెబుతాను, గ్రంథాలన్నీ అలాగే ఉంటాయి. కానీ అనుభవానికి వెళ్ళినప్పుడు, అనుభవానికి వెళ్ళేది ఎవరు? బీజ రూపంలో ఉన్నటువంటి మనిషి. కాబట్టి బీజ రూపంలో ఉన్నటువంటి మనిషికి నీ లోపల ఉంది, నీ లోపల ఉంది, నీ లోపల ఉందని చెబుతున్నాం. ఎందుకని? లోపల మనకు భావాలు కలుగుతున్నాయి కనుక, లోపల మనకు అర్థమవుతుంది కనుక, లోపల మనం గ్రహిస్తున్నాం కనుక, ఆ లోపలే సమస్తము చర్యలు క్రియలు జరుగుతున్నాయి కనుక ప్రాణశక్తి లోపల ఉందని చెబుతున్నాం. అలా శరీర భావాన్ని వదిలేసి మనసులోకి వెళ్ళి ధ్యానాలో, తపస్సులో మీ ఇష్టం, ఆ మార్గానికి ఏం పేరు పెట్టుకుంటారో, విచారణ మార్గం అంటారో ఏమో, అలా ఏదో ఒకటి పెట్టుకొని శరీర భావాన్ని వదిలేసి మీ లోపలికి వెళ్ళిపోయి మనసులోని ఆలోచన కదలికల్ని ఆపగలిగి, లేదా వాటిని మరిచిపోయి వదిలేసి, ఆ భావాలను వదిలేసి శక్తిలోకి వెళ్ళినప్పుడు, వీటికి ఆధారమైనటువంటి శక్తిలో స్థిరంగా కూర్చోగలిగినప్పుడు, అప్పుడు కలుగుతున్న భావం ఏంటి అంటే, ఈ శక్తి అనంతముగా ఉన్నది, సర్వవ్యాపకముగా ఉన్నది, శరీరములన్నీ ఇందులోనే ఉన్నాయి, సృష్టి అంతా ఇందులోనే ఉంది, శక్తి సమస్తము వ్యాపించి ఉన్నది అన్న భావన కలుగుతుంది. అది ప్రాబ్లం. ఇక్కడ భావన మారిపోయింది ఇప్పుడు. అయితే మనం చెప్పుకుంటుంది ఎవరు? మనుషులు కదా. అందుకని ఎప్పుడు మన లోపల అని చెబితేనే మనిషికి అర్థమవుద్ది. ఎప్పటి వరకు? నువ్వు భావాన్ని పొందే వరకు. ఇప్పుడు ఈ అడిగిన సోదరి యొక్క భావన ఏంటంటే, శక్తి స్థిరంగా ఉంటుందా, ప్రవహిస్తుందా అని. అంటే కదులుతుందా, స్థిరంగా ఉందా అని. మన వైపు నుంచి చూసినప్పుడు శక్తి ఎప్పుడూ కదులుతూనే ఉంది. మనిషి వైపు నుంచి చూసినప్పుడు శక్తి ఎప్పుడూ అనంతంగా కదులుతూనే ఉంది. ఎలా అంటే సముద్రములోని కెరటములు నిరంతరము కదులుతున్నట్టుగా. ఇప్పుడు కదులుతుంది ఏంటి? సముద్రమే. ఎలా కదులుతుంది? కెరట రూపంలో, తరంగ రూపంలో. సముద్రములో నీరు సముద్ర శక్తి చేత ఎగిసిపడి కెరటముగా, తరంగముగా ఒడ్డుకొస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఒడ్డుకొస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అలా ఒకదానికి ఒకటి నిరంతరం అనంతంగా వస్తూనే ఉన్నాయి. అది సముద్ర సృష్టి. కెరటములు, తరంగములు ఎగిసిపడుట సముద్ర సృష్టి. అయితే సముద్ర సృష్టి ఎక్కడ జరుగుతున్నది? ఇది గమనించాలి. అసలు సముద్ర సృష్టి ఎక్కడ జరుగుతున్నది? సముద్ర సృష్టి ఎక్కడ జరుగుతుంది? సముద్రము ఎంట్రన్స్లో ప్రథమ భాగంలోనే కనపడుద్ది మీకు. అంతే. జస్ట్ మీరు
కొంచెం ముందుకెళ్ళి ఆ కెరటాలు దాటేసి లోపలికి వెళ్ళిపోండి, సముద్రం ఎంత ఉంది? అనంతముగా ఉన్నది. కదులుతున్నదా? లేదు, నిశ్చలముగా ఉన్నది. మరి కెరటములు కనబడినవి అది ఎక్కడో స్టార్టింగ్లో నేను సముద్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే కనబడినాయి అంతే. మరి అలలన్నావు, తరంగాలన్నావు, కెరటాలన్నావు, అవి ఎంట్రన్స్లో ఉన్నాయండి. మరి సముద్రం అంటున్నావు, అది మధ్యలోకి వచ్చేసామండి, అనంతంగా సముద్రమే ఉందండి. మరి కెరటములుగా, అలలుగా, తరంగాలుగా కదిలింది ఏంటి? సముద్రమేనండి. ఎందుకు కదులుతుంది? అది సముద్రం యొక్క లక్షణము. దానిలో చైతన్యము అనే శక్తి ఉంది. సముద్రము యొక్క చైతన్యము అనే శక్తి చేత, గుణము చేత సముద్రము సజీవము అనేటువంటి భావనలో దాని సజీవత్వం కదులుతుంది. ఎక్కడ కదులుతుంది? దానిలోనే, సముద్రంలోనే. సముద్రములోనే సముద్రం కదులుతుంది. అది ఊరికినే మనకి అలల్లా కనపడుతుంది. మొత్తం సముద్రం కదిలిపోతుందా? లేదు. సముద్రంలో 1% కూడా కదలటం లేదు. అనంత సముద్రం నిశ్చలంగా ఉంది. కానీ దానిలో చైతన్య శక్తి ఉన్నదని నిరూపణగా అలలు, తరంగాలు స్టార్టింగ్లో కనపడుతున్నాయి. దాటి వెళ్ళిపోతే నీ సముద్రం ఇంక కదలికలు ఉండవు. అలాగే మానవ పరిధిలో, అలలు తరంగాల పరిధిలోకి వచ్చినప్పుడు మనం అలలు తరంగాలు లాంటి వాళ్ళం. శక్తి సాగరంలో, అనంత శక్తి సాగరంగా సముద్రంతో పోల్చుకుంటే అలలు తరంగాలు ఎగిసిపడినట్లుగా సృష్టిలో మొత్తం సృష్టి ఒక అలగా, సృష్టి అంతా ఒక అల అనుకోండి. ఒక్కసారి ఒక సృష్టి ఒక అల, మొత్తం మానవ సమూహం, చెట్లు, గిట్లు, పొట్లు, బొట్లు ఇవన్నీ ఒక అల. ఒక అల వచ్చింది. ఈ అల కొంతకాలం ఉంటుంది. అలా ముందుకు వచ్చింది. అలా ముందుకు అల రావటమే మనిషి పుట్టి పెరగటం. మనిషి ఎక్కడ ఆగలేదు చూడండి, చలనం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనిషి పుట్టాడు, చెట్టు పుట్టింది, జంతువు పుట్టింది. ఎక్కడైనా దాని కదలిక ఆగిందా? ఎదుగుదల ఆగిందా? శరీరం ఎదుగుతానే ఉంది. అదే కదలిక. అంటే అల ముందుకు వస్తుంది. శక్తి సాగరములో సృష్టి అని అలా ఉద్భవించి పెరుగుతూనే ఉంది. ప్రతి జీవి పెరుగుతూనే ఉంది. విడివిడిగా ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి అంతే. అలా ఎలా కదులుతూ ముందుకు వస్తూ, ముందుకు వచ్చిన మళ్ళీ అలా వెనక్కి ఎలా వెళ్ళిపోతుందో అలాగే శరీర తరుగుదల, శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల. ఆ తరుగుదల ఏంటి? వెనక్కి వెళ్ళిపోతాం. అలా వెనక్కి వెళ్ళిపోతాం. అలా శక్తి చైతన్య సాగరములో, మహాశక్తి చైతన్య సాగరములో, ఆత్మశక్తి చైతన్య సాగరములో, ఆకాశము అనబడేటువంటి సర్వవ్యాపక శక్తి చైతన్య సాగరములో, సముద్రములో ముందు భాగంలో 1% కంటే తక్కువ ఉన్న అలలు కదులుతున్నట్టుగా అనంత చైతన్య శక్తి సాగరంలో 1% కూడా సృష్టిగా మారట్లేదు. మిగిలిన శక్తి సాగరం అంతా అలా కామ్గా చక్కగా సర్వవ్యాపకంగా ఉంది. ఈ కదులుతున్నది కూడా దానిలోనే జరుగుతుంది, సృష్టి ప్రకృతి కూడా. అందుకని మన వైపు నుంచి చూసినప్పుడు అది కదులుతున్నది. ఎందుకని అన్ని కదులుతున్నాయి. ఇక్కడ కదలటం ఏంటి? అల ముందుకు ఎలా వచ్చిందో అలా ఉద్భవించినటువంటి జీవులు పుట్టి పెరుగుతూ ఉంటారు. అలా ఎలా వెనక్కి వెళ్ళిపోతుందో పెరుగుతూ ఉన్న జీవులు తరుగుతూ వెళ్ళిపోయి సముద్రంలో అలా వెనక్కి వెళ్ళిపోయి కలిసిపోయినట్టుగా ఈ జీవులు తరుగుతూ వెళ్ళిపోయి మరణంతో కలిసిపోతారు. చెట్టు, పుట్ట, చేమ, మనిషి ఏదైనా అంతే. ఒక్కోదాని ఆయువు తేడా అంతే. ఆ భిన్నత వలన మనకి ఇలా విభిన్నంగా ఉండటం వల్ల ఇలా అనిపిస్తున్నది. మొత్తం మహాశక్తి సాగరాన్ని మనం చూడలేం కనుక సముద్రాన్ని చూసినట్టుగా అనంత శక్తి సాగరాన్ని దర్శించలేం. సముద్రం నీరు కనుక కనపడుతుంది కంటికి. శక్తి సాగరం సూక్ష్మాతి సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మమైనది ఇంక ఎక్కడేమి లేదు విశ్వంలో. దానికంటే ఘనమైనవి అన్నీ. అందుకని మనకి అవి కనపడుతున్నాయి. గాలి ఉన్నట్టుగా తెలుస్తుంది, వెలుగు ఉన్నట్టుగా తెలుస్తుంది, నీరు ఉన్నట్టుగా తెలుస్తుంది, భూమి ఉన్నట్టుగా తెలుస్తుంది, జీవులు, ప్రకృతి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా శక్తి యొక్క ఘనత్వ లక్షణం. శక్తి యొక్క లక్షణములు పంచభూతములు. అందుకని బీజ రూపంలో మన నుంచి చూస్తున్నప్పుడు అది ప్రవహిస్తున్నది, శక్తి ప్రవహిస్తున్నది, కదులుతున్నది, చలనం ఉన్నది. శక్తి వైపు నుంచి చూసినప్పుడు శక్తిలో అసలు ఎటువంటి చలనము లేదు. ఎందుకని చలనము లేదు అంటే సర్వవ్యాపకం. అది ఉన్నదంతా అదే అయినప్పుడు కదలటానికి అసలు ప్లేసే లేదు. ఉన్నదంతా అదే అయినప్పుడు కదలటానికి ప్లేసే లేదు. అంటే మీరు శక్తిగా ఆలోచించాలి. ఇప్పుడు మీరు విమానంలో పైకి వెళ్ళిపోయి ఆకాశంలో ఉన్నారు. విమానం ఆకాశంలో వెళ్తుంది. మీకు ఎటు చూసినా ఆకాశమే కనపడుతుంది. కిందనే నేను నేల మీద నుంచి వచ్చానన్న గుర్తు ఉంటే తప్ప, గుర్తు ఉన్నది తప్ప మీకు కిందకు చూస్తే ఏం కనపడదు. కింద కూడా
ఎటు చూసినా ఆకాశమే కనపడుతుంది. మళ్ళీ విమానం కిందకి దిగుతుంటేనే అన్నీ కనపడతాయి. అంటే మీరు కింద దృష్టికి వస్తున్నప్పుడు, దేహ దృష్టికి వస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దేహ దృష్టిని దాటేసి మీరు శక్తి దృష్టికి వెళ్తే ఉన్నదంత శక్తి, సర్వవ్యాపకమైన అనంత శక్తి. ఎంత శక్తి ఉందో తెలుసా? మొత్తం ఉన్నది శక్తే. ఇప్పుడు కదలాలంటే రెండో ప్లేస్ ఉండాలిగా. మనుషులు కనుక మనం ప్లేస్ ఉంది కనుక మనకు విభిన్నమైన జీవులు ఉన్నాయి కనుక, ఒక పరిమితులం కనుక మనం కదులుతున్నాం, నడుస్తున్నాం, కార్లు వేసుకెళ్తున్నాం, బస్సులు వేసుకెళ్తున్నాం, అన్నీ తిరుగుతున్నాం. ఉన్నదంతా సర్వవ్యాపక శక్తికి ఏకశక్తి. అది అఖండం కాదు, ఏకశక్తి. అది అనంతం. అది ఇప్పుడు అది కదలటానికి ఇంకో ప్లేస్ లేదు. ఎందుకని? ప్లేసే అది, స్థలమే అది, కాలమే అది. స్థలం అదే, కాలం అదే, శక్తి అదే. ఇప్పుడు అది కదలటం ఎలా? అందుకని దానికి కాలం లేదు, కాలాతీతం అది. దానికి స్థలం లేదు, ఎందుకంటే మొత్తం స్థలం అది, కదిలే స్థలం లేదు. స్థలం ఎవరికి? మనకి, జీవులకి. స్థలము అని అనుకుంటుంది ఎవరంటే మనం, జీవులు. కానీ స్థలం అంతా అదే, ప్లేస్ అంతా అదే. కాలం లేదు, కాలం మనకే, కాలం దానికి లేదు, కాలాతీతం అది. కాలం జీవులకు ఉంది. అప్పుడు అది ఎలా కదులుతుంది? కనుక దాని వైపు నుంచి చూసినప్పుడు అది కదలటం లేదు. దాని వైపు నుంచి చూసినప్పుడు అది కదలటానికి, దానిలో అది కదిలి మనలా ఇంకో చోటకి వెళ్ళటానికి ప్లేస్ లేదు. ప్లేస్ ఉండాలిగా కదలాలంటే. ఇప్పుడు ప్రవహిస్తుందా అంటే ప్రవహించడానికి, నది ప్రవహిస్తుంది అనుకోండి, నది ప్రవహించడానికి ప్లేస్ ఉంది. సముద్రంలో అలలు వస్తున్నాయి అనుకోండి, అలలు కదలడానికి ప్లేస్ ఉంది. కానీ అసలు ప్లేసే ఇదైనప్పుడు, కాలం కాదు, కాలమే దీనికి లేనప్పుడు, ఉన్నదంతా అదే అయినప్పుడు ఇది ఎటు ప్రవహిస్తుంది? ప్రవహించడానికి ఇంకో ప్లేస్ కావాలిగా, రెండవది కావాలిగా భిన్నంగా. రెండవది లేదు దానికి భిన్నంగా, ఉన్నది ఏకత్వమే, ఉన్నదంతా ఒకటే. అందుకని అనంత ఆత్మశక్తి స్థితి నుంచి చూసినప్పుడు అది కదలటం లేదు, నిశ్చలంగా ఉంది. మరి నిశ్చలంగా ఉండి అది కదలపోతే ఈ గొడవ ఏంటండి బాబు? ఈ సృష్టి ఏంటి? ఈ గోల ఏంటి? మనుషులు ఏంటి? ఎంతమంది పుట్టడం ఏంటి? చావటం ఏంటి? చెప్పాగా నాయన, నువ్వు బీజ రూపంలో ఉన్నావు, మనిషి రూపంలో ఉన్నావు. నీ వైపు నుంచి చూసినప్పుడు అది విపరీతంగా కదిలిపోతుంది. ఎలా? సముద్రపు ముందు భాగంలో నుంచొని చూస్తున్నప్పుడు అలలు అనంతంగా కదులుతూనే ఉన్నాయి, ఆగటం ఉండదు. రాత్రి పగల ఆగటం ఉండదు. ఎప్పటి నుంచి? భూమి మొదలైనప్పటి నుంచి అవి అలా కదులుతూనే ఉన్నాయి. ఎప్పటి వరకు కదులుతాయి? భూమి అంతమయ్యే వరకు అలా కదులుతూనే ఉంటాయి. భూమి ఎప్పటికీ అంతం అవుతుంది? భూమి అసలు ఎప్పటికీ అంతం అవ్వదు. సృష్టికి అంతం అవటం అనేది లేదు. ఎందుకని? సృష్టి శక్తి కనుక, శక్తి సృష్టి ఒకటే కనుక, శక్తి వేరు సృష్టి వేరుగా లేదు కనుక. మరి నేను చచ్చిపోతున్నాను కదా, నువ్వు చచ్చిపోవటం లేదు. నువ్వు శక్తి యొక్క రూపము ధరింపబడినటువంటి వాడివి. శక్తి రూపం ధరించింది. శక్తి మనిషి అనే రూపం ధరించింది. శక్తి చెట్టు అనే రూపం ధరించింది. శక్తి పంచభూత రూపాలు ధరించింది. శక్తి ప్రకృతిలో అనేక రూపాలు ధరించింది. రూపాలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ముందుకు వచ్చిన అలా వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయినట్టు, ముందుకొచ్చిన తరంగం వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోయినట్టు రూపము కోల్పోతుంది తప్ప నువ్వు పుట్టడం లేదు, నువ్వు చావటం లేదు. ఇదే ఆత్మజ్ఞానం. మరి నాకు ఎందుకు తెలియట్లేదు? నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు నేను మనిషిని అనుకుంటున్నావు కనుక, ఈ శరీర పరిమితుడిని అనుకుంటున్నావు కనుక. అయితే నన్ను అనుకోవద్దంటారా? ఇదంతా అబద్ధమా? కానే కాదు, బీజ రూపంలో ఉన్నావు, ఇదంతా సత్యమే. ఇలాగే జీవిస్తూ నువ్వు శక్తి అనే భావాన్ని సాధన చేసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక కుర్రోడు పుట్టాడండి, అప్పుడే పుట్టాడు. పుట్టావు కదరా నాయన, నువ్వు వెళ్ళి నీ పని చేసుకొని, నువ్వేదో మేము జన్మనైతే ఇచ్చాము కానీ నిన్ను పెంచలేము, మేము పోషించలేము, మా వల్ల కాదు, మేము అతి పేదవాళ్ళము, కటిక దరిద్రులు, ఏదో శారీరక కోరికలు ఆపుకోలేక నిన్ను కన్నాం అంతేను. అలాగ మేము కలిస్తే నువ్వు పుట్టావు. ఇంకా నీ బతుకు నువ్వు బతుకునైనా డబ్బు సంపాదించుకో, ప్రపంచంలో అందరూ ఎలా బతుకుతున్నారు, నువ్వు కూడా అలా బతుకని పసిపెట్టిన అక్కడ వదిలేశారు అనుకోండి, వెళ్ళి సంపాదించుకు బతకగలడా? తెలియదు. ఆ బిడ్డకేం తెలియదు. ఇప్పుడు ఆ బిడ్డను మనం కొన్నాళ్ళు పెంచి, అసలు పాలు తాగడం కూడా తెలియదు, పాలు తాగిచ్చి పెంచి శరీరం పెరుగుతుంటే ఇంద్రియాలు కూడా పెరిగి, గ్రహణ శక్తి పెరిగి, వాటితో పాటు కొద్ది కొద్దిగా మెదడు పెరిగి, జ్ఞానం పెరిగి, ఇంద్రియాలు పెరిగి, శరీరం పెరిగి, అవగాహన శక్తి పెరుగుతూ అన్ని స్కూళ్ళకి వెళ్ళి చదువులు చదువుకొని నేర్చుకొని 25 ఏళ్ళు వస్తే, 25 ఏళ్ళు చదువుకుంటే అప్పుడు డబ్బు సంపాదించుకోవడానికి అతను ప్రయత్నం చేస్తాడు. అతను లేక ఆమె జీవించడానికి.
జీవించే ప్రయత్నానికే ఒక పుట్టిన బిడ్డకి ఎంత టైం బట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వచ్చిందిగా. నువ్వు వెళ్ళి బతికేయంటే కుదరట్లేదుగా. అలాగే అనంత ఆత్మశక్తి ఎరుకను పొందడానికి నువ్వు పసిబిడ్డ దశలో ఉన్నావు. నువ్వు నేను మనిషిని అనుకుంటున్నావే, దేహభావనలో ఉన్నావే, అది అనంత ఆత్మశక్తి భావనతో చూసినప్పుడు నువ్వు అప్పుడే పుట్టిన పసిబిడ్డ లాంటి వాడివి. నీకు ఆత్మజ్ఞానం తెలీదు, దేహజ్ఞానమే తెలుసు. నీకు అమ్మ పాలు పట్టించినట్టుగా ఎవరన్నా జ్ఞానం పట్టించాలి. అమ్మ నిన్ను కొద్ది కొద్దిగా పాలు పట్టిస్తూ నీకు అవసరమైన మలమూత్రాదులన్నీ అమ్మ శుభ్రం చేస్తూ నిన్ను రక్షిస్తూ నిన్ను కాపాడుతూ తల్లిదండ్రులు ఎలా పెంచుకొస్తారో అలా కొద్ది కొద్దిగా నీ జ్ఞానం నేర్పుకుంటూ నీ తప్పొప్పులన్నింటినీ సరిచేసుకుంటూ నీ సందేహాలకు సమాధానాలు చెప్పుకుంటూ నిన్ను కొద్ది కొద్దిగా జ్ఞానం వైపు నడిపిస్తూ తీసుకొస్తూ దేహభావం నుంచి, మనోభావం నుంచి, అహంకారం నుంచి, నేనన్న భావం నుంచి లక్షలాది కోట్లాది సందేహాలు తీర్చుతూ నువ్వు ఈ శరీరము కాదనే అనంత ఆత్మజ్ఞానం వరకు నిన్ను నడిపించుకు తీసుకువెళ్ళాలి. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, అది తెలిసినటువంటి మహనీయులు. సేమ్ తల్లిదండ్రులు బిడ్డను పెంచినట్టుగానే ఇది కూడా సాగుతుంది. అయితే ఇక్కడ జ్ఞాన చదువు ఇది. ఇక్కడ నీకు పెట్టవలసింది జ్ఞానాహారం, ఇక్కడ నీకు అందించవలసింది జ్ఞానం. నువ్వు శరీరపరంగా ఎదుగుతున్నావు తప్ప జ్ఞానపరంగా, ఆత్మశక్తి పరంగా నువ్వు పసిబిడ్డవే. అప్పుడే పుట్టావు, నీ వల్ల ఏమీ కాదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డకి తన వల్ల తాను బ్రతకటమే ఎలా రాదో, ఎదుగుదలలో పెరుగుదలలో తల్లిదండ్రులు పెంచుతుంటే, అందరూ సహకరిస్తుంటే ఆ బిడ్డ ఎలా పెరిగి పెద్దదవుతుందో, తర్వాత స్వయంగా తన కాళ్ళ మీద తాను ఎలా నిలబడుతుందో, అలాగే అనంత జ్ఞాన ఎరుకలో నువ్వు పసిబిడ్డవే. ఇప్పుడు నీకు అది తెలీదు. నీకు ఆసక్తి ఉంటే, అది కూడా నీకు ఆసక్తి ఉంటే, నువ్వు అది తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే, నీకు ఎవరైనా కొద్దిగా అమ్మ ఉగ్గు పాలు పెట్టి నిన్ను అలా కొద్ది కొద్దిగా పాలతో అలవాటు చేసుకొచ్చినట్టుగా జ్ఞానాన్ని అలవాటు చేసుకుంటూ ఆ శక్తి వైపు నిన్ను నడిపించాలి. అప్పుడు నువ్వు ప్రయత్నించుకుంటూ అలా కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ స్వశక్తి మీద సాధన చేసే స్థితికి నువ్వు ఎదగాలి. ఎదిగి నీ అంతటి నువ్వు సాధన చేసుకుని నేను శరీరాన్ని కాదు అనంత ఆత్మశక్తిని అని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా వెళితే మన వైపు నుంచి వెళుతున్నప్పుడు సృష్టి జరుగుతుంది కనుక సృష్టి అంతా జనన మరణములే, ఇంకేమి లేవు. సృష్టి అంతా జననము అంటే సృష్టి, స్థితి, లయ. జననము ఉండటము, లయించిపోవటము అంటే మరణించిపోవటము, దాన్ని లయ అన్నారు. లయ అంటే మరణం కాదు, కలిసిపోవటం. సృష్టి, స్థితి, లయ ఈ మూడు ఉంటాయి పుట్టిన ప్రతిదానికి. ఇక్కడ పుట్టడం, పుట్టినాక పెరుగుతూ ఉండటం, మామూలుగా ఉండటం కాదు, చలనం ఉంది అక్కడ. ఎప్పుడు చలనమే, కామకం, శరీరం పెరుగుతూనే ఉంటుంది. అలా పెరుగుతూ పెరుగుతూ లయించిపోద్ది. దేంట్లో లయించిపోయింది? దేంట్లోంచి పుట్టిందో దాంట్లో లయించిపోయింది అంతే. అయితే అది మనకు తెలియదు కదా, శక్తి అని తెలియదు. మనం అమ్మ తల్లిదండ్రుల నుంచి పుట్టాం, మనం తల్లిదండ్రులు లయించలేదు. వాళ్ళు మనకంటే ముందు మన కళ్ళ ముందు చనిపోయారు. వాళ్ళని తీసుకెళ్లి భూమిలో గాలి చేసాం, లేకపోతే పూజ చేసాం, ఎవరి సాంప్రదాయం వాళ్ళదే. కాబట్టి మనుషులు చచ్చిపోయారు, మా అమ్మ నాన్న చచ్చిపోయారు అనుకుంటాం. ఇప్పుడు నేను కూడా చచ్చిపోతాను అనుకుంటాం. మనకంతే తెలుసు, ఎందుకంటే బీజ రూపంలో ఉన్నది అదే. బీజ రూపం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే మహావృక్షాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నీ స్థాయి నీకు తెలుస్తుంది, చిన్న బీజం నువ్వు అని. అంతే, అది తెలియటానికి ఆ పదం వాడుతున్నాను అవగాహన కోసం. కానీ ఒరిజినల్గా జరుగుతుంది ఏంటి అంటే అనంత ఆత్మశక్తి తనను తాను వ్యక్తీకరించుకుంది సృష్టి రూపములుగా. ఎందుకంటే పంచభూత లక్షణములు దానికి కలవు, గుణములు దానికి కలవు, స్వభావము దానికి కలదు. పంచభూతములు దాని గుణము, దాని స్వభావము, దాని వ్యక్తిత్వము, మనిషికి ఎలా ఉన్నాయో అవన్నీ దాని లక్షణములు. తన లక్షణముల చేత తన లక్షణములు గుణములన్నీ తనలోనే కదులుతూ కలుస్తూ అనేకముగా సృష్టి ఏర్పడుతున్నది. ఈ సృష్టి ఎంత ఏర్పడుతున్నది, ఎలా ఏర్పడుతున్నది అంటే సముద్రములోని నీరు చేత, సముద్రము శక్తి చేత సముద్రపు నీరే కదిలి అలగా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది. ఎక్కడ కదిలింది? సముద్రంలోనే కదిలింది. దేంతో కదిలింది? సముద్రంతోనే కదిలింది. శక్తి సముద్రందే, నీరు సముద్రందే, కదిలించింది సముద్రమే, కదిలింది సముద్రంలోనే, కదిలింది కూడా సముద్రమే నీరు. కానీ దాన్ని అలా అన్నాం, ఎందుకని మొత్తం సముద్రం కదలలేదు. సముద్రంలో కొద్ది దాని నీరు, కొద్దిపాటి నీరు కదిలింది. అలాగే మొత్తం అనంత మహాశక్తి సాగరం సృష్టిగా మారటం లేదు. కొద్ది భాగం 1% కంటే తక్కువ భాగం దాని యొక్క లక్షణముల చేత, పంచభూతములనేటువంటి గుణముల చేత, పంచభూతములనే స్వభావముల చేత, స్వభావములన్నీ మిళితమై
రూపధారణ జరుగుతుంది. మనుషులుగా, చెట్లుగా, పుట్లుగా, గొట్లుగా, సృష్టిలో ఉన్న అన్నిటిగా. ఆ రూపములు ధరించి ఆగిపోతుందా? లేదు, ఎప్పుడు కదలిక ఉంది. అది మళ్ళీ రూపములు పెరుగుతున్నాయి, కదులుతూనే ఉన్నాయి. దాన్ని పెరుగుదల అన్నాం. అవి పెరుగుతూ వెళ్తున్నాయి, మళ్ళీ కదులుతూ తరిగిపోతున్నాయి. అవి తరిగి మళ్ళీ అంతమైపోతున్నాయి. దాన్ని లయము అన్నారు. లయము అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కలిసిపోయింది అని, శక్తి నుంచి వచ్చి శక్తిలో కలిసిపోయింది. ఇది నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నేను శక్తిని తెలుసుకున్నప్పుడు. మరి ఈ విషయం నీకెవరు చెప్పారు? ఎవరైతే మేము శక్తి అని తెలుసుకున్నారో వాళ్ళు శక్తి భావనలోనికి వెళ్ళినప్పుడు మాకు ఏకభావనే కలుగుతుంది, అనంత ఆత్మశక్తి భావనే కలిగింది, మా అనుభూతిని మీకు వివరించాము అని ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించారు. వాళ్ళు రచించకపోతే అసలు మనకు తెలియదు. పోనీ ఎప్పుడో వేదకాలం నాడంటే మనకు తెలియదు అసలు. అది మొదటి నుంచి, అంటే మానవ సృష్టి మొదటి నుంచి వేదాలు ఉన్నాయి. అప్పుడు కదా నీకు ఎలా నమ్ముతావయ్యా, ఎలా తెలుస్తుందయ్యా, ఎవరో చెప్పారని నమ్ముతావా అంటే కాదు. అప్పటి నుంచి కంటిన్యూటీ ఉపనిషత్తులు వస్తున్నాయి. తర్వాత జనరేషన్స్ మహాత్ములందరూ దాన్ని కన్ఫర్మ్ చేస్తూ మేము ఆ స్థితిని పొందాము అని మళ్ళీ రాస్తున్నారు. పోనీ వాళ్ళెవరో ఈ 1000 సంవత్సరాల క్రితం చెప్పారు, ఇప్పుడు నమ్ముతావా అంటే ఇప్పుడు మనకున్న జనరేషన్స్లో అనుభవాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు రమణ మహర్షి దానికి పొందాడు. ఎంతోమంది మహనీయులు ఉన్నారు. మేము అనంత ఆత్మానుభూతిని పొందామని ప్రతి జనరేషన్లోనూ కొంతమంది మహాత్ములు భూమి మీద ఆ స్థితిని పొంది జీవించి చూపించి ఆత్మశక్తి నిజమే అని చెబుతున్నారు. మేము పొందాం దాన్ని. కాబట్టి ఆ పొందే సాధనలు చెబుతున్నారు. అటువైపు ప్రయాణిస్తే కానీ అనుభూతి కలగదు అని చెబుతున్నారు. దాన్నే మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇందులో అద్భుతాల్లో మహిమల్లో శరీరం ఉంది, నిజము. శరీరంతో బతకాలి, దాన్ని బతికించుకోవాలి. మనసు ఉంది, నిజము. మనసు కోరుకొని ఆ కోరికలే శరీరాన్ని కదిపి నడిపిస్తాయి, ఇది నిజము. కాబట్టి అవన్నీ మనసు శరీరానికి తగ్గట్టుగా ధర్మంగా చక్కగా బతకాలి, అన్నీ తీర్చుకోవాలి. అంత ధర్మంగా చక్కగా అన్నీ తీర్చుకోవాలి. బుద్ధి ఉంది, నిజము. అది విచక్షణ జ్ఞానం చెబుతుంది. ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని చక్కగా మంచిగా ధర్మంగా బతకాలి, నిజము. ఇది సత్యము. అందులో నేననే అహంకారం ఉంది. అవును, నేననే అహం లేకపోతే అసలు మనం ఏమీ చేయలేము. కాబట్టి ఆ నేననే అహంని ధర్మంగా ఉపయోగించుకొని మంచిగా ఉపయోగించుకొని ఎవరికి హాని చేయకుండా మనం బతకాల్సిందే, నిజం. అది సత్యం. ఈ స్థితులన్నింటికి కారణభూతమైనది ఏంటని ఆలోచించమన్నారు. శరీరం ఉండటానికి, కదలటానికి, మనసు ఉండటానికి, కదలటానికి, బుద్ధి ఉండటానికి, పనిచేయటానికి, అహం ఉండటానికి, నేనని అనిపించడానికి, ఈ కదలికలన్నిటికీ ఈ మూలం ఏంటి? ఈ కదలికలన్నీ మరణం అనేది అంతా అంతమైపోతున్నాయి కదా. మరి అప్పుడు ఏంటి మూలం అంటే వీటన్నింటికి మూలం శక్తి. మరి శక్తిని నువ్వు తెలుసుకోవట్లేదే, నీదే కది. అందుకని నీలో ఉన్నది అంటే మనకి ఇప్పుడు అహం ఎక్కడుంది? నాలో ఉంది. నేనన్న భావన ఎక్కడుంది? నాలో ఉంది. మనసు ఏంటి? ఆలోచనల సమూహం ఎక్కడుంది? నాలో ఉందని నాకు అనిపిస్తుంది. ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయి? నాలో పుడుతున్నాయి. భావాలు ఎక్కడ పుడుతున్నాయి? నాలో పుడుతున్నాయి. భావోద్వేగాలు ఎక్కడ పుడుతున్నాయి? నాలో పుడుతున్నాయి. అన్నీ నాలో పుడుతున్నాయి కనుక వీటికి అన్నింటికీ కారణమైన శక్తి కూడా నాలోనే ఉన్నది అని నేను చెప్పుకుంటూ ప్రయాణిస్తున్నా. నాకు అలాగే అర్థమవుద్ది కనుక నాకు ఎలా అర్థమవుద్దో అలాగే వెళ్తున్నా ప్రయాణం. అలాగే చెప్పారు మహాత్ములు. కానీ అలా ప్రయాణించుకుంటూ వెళ్ళి శక్తిని కలిసినాక, శక్తిలో స్థిరపడిపోయినాక, అంటే దేహభావం పోయి, మనోభావం పోయి, అహంకార భావం పోయి, బుద్ధిభావం పోయి, అసలు నేననే భావమే పోయి శక్తిలోకి వెళ్ళిపోతే ఎలా ఉన్నది అంటే మొత్తము ఉన్నది నేనే అన్న భావన ఉంది. ఇంకే భావన లేదు. అసలు సృష్టి భావన లేదు. ఎందుకనంటే సృష్టి శక్తిలో 1% కూడా లేదు. 99% పైన ఉన్నది శక్తి సాగరమే. 1% కూడా లేని సృష్టి భావన దానికి ఎందుకు కలుగుద్ది? ఎక్కువ ఉన్న భావనగా కలిగేది. మరి సృష్టి ఎక్కడ ఉందండి? అందులోనే ఉంది. ఓ మూల ఎక్కడో ఎంత పిసరంత ఉంది. దానికి ఉన్నదే లేనట్టు కూడా తెలియట్లేదు. ఆ శక్తి భావనలో లీనమై ఉండిపోయింది. ఏమండి ఇది మాకు అర్థం అవుద్దా? పోనీ మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ ఇది ఎలా అర్థం చేసుకోవాలి? చక్కగా అర్థం చేసుకోవచ్చు. మీరు అసలు అది అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యం లేనిది ఏది నమ్మబాకండి. మీరు మహిమలు నమ్మొద్దు, మాయలు నమ్మొద్దు, ఎవరో చెప్పారని బోధనలు నమ్మొద్దు, ఏదో కనబడుద్దని చెప్పిన మహిమలు, మాయలు, గారడీలు, భవిష్యత్తు ఊహలు నమ్మకండి. వాస్తవం నమ్మండి. వాస్తవంలో మీకు అది అర్థమై కనపడితేనే నమ్మండి. దర్శనం అవ్వాలి మీకు. జ్ఞానము ఎప్పుడు దర్శనము. నేను చెప్పింది మీకు జ్ఞానం దర్శనంగా మీకు దర్శనం అవ్వాలి. జ్ఞాన దర్శనం అయితేనే నమ్మండి, లేదా నమ్మకండి. జ్ఞాన దర్శనం ఏంటో ఇప్పుడు ఆ స్థితి ఏంటో మీకు చెబుతున్నా. మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు.
గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఆల్రెడీ శక్తి క్రియేట్ చేసింది, సాక్ష్యాలన్నీ అక్కడే పెట్టింది. అందుకని మనం చక్కగా నమ్మొచ్చు. మనిషి చెబితే నమ్మబాకండి, మోసాలు అవన్నీ. మనుషులు చెబుతారే స్వర్గం నరకం, అక్కడికి తీసుకెళ్తాం ఇక్కడికి తీసుకెళ్తాం, నీకు మోక్షం ఇప్పించేస్తాం, నేను ఎత్తి మీద చెయ్యట్టేస్తాం, ఏదో వచ్చేస్తుంది, తాళ్ళు కట్టుకో, తాయెత్తులు కట్టుకో, వాస్తు మార్పులు చేసుకో, జాతకాలు చూసుకో, ఇవన్నీ నమ్మకండి. గ్రహ దోషాలు నమ్మితే నమ్మండి, నీ ఇష్టం. కానీ అన్నిటికంటే వాస్తవ సత్యం జ్ఞానం. జ్ఞానం ఉన్నవాడు వీడి జోలికి వెళ్ళడం. జ్ఞానము లేదు, నేను మనిషిని అనుకుంటున్నావు, నువ్వు అన్నీ నమ్ముకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకంటే నువ్వు బీజరూప పరిధిలో ఉన్నావు, నీకు భయాలు ఉంటే నీకు ఇష్టం వచ్చినవన్నీ చేసుకో. కానీ వాస్తవ స్థితి ఇది. నిదర్శనంగా జ్ఞాన దర్శనం అవ్వాలి నీకు. అక్కడ కంటికి దర్శనం, జ్ఞాన దర్శనం జరుగుతుంది. ఉన్న స్థితే నీకు, అనుభవ స్థితే. ఇందులో నిన్ను నమ్మమని గ్యారంటీ చేసేది ఏమి లేదు. ఈ తాడు కట్టుకుంటే తగ్గిపోద్ది అంటే మహిమది. ఎలా తగ్గుద్ది రీజనింగ్ లేదు, తెలియదు మనకి. తగ్గితే తాడు వల్ల తగ్గింది అనుకుంటాం, తగ్గపోతే తగ్గలేదు నా కర్మ అనుకుంటాం. ఇంకా మిగిలినవన్నీ అంతే. తాడు కాడి నుంచి మొదలుపెట్టి ఎంత దూరం వెళ్ళినా ఇదే సూత్రం. తగ్గితే దాని వలన తగ్గింది, తావీజు మహిమ, గురు మహిమ. తగ్గపోతే నా కర్మ, నువ్వు చేసుకున్న పాపం, అందుకని తగ్గలేదు. మరి నువ్వెందుకు తాళ్ళు తాయెత్తులు కడుతున్నావు అంటే తగ్గితే అది నా అకౌంట్లో వేసుకుంటాగా, అంతే. సింపుల్. విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు స్థిరంగా నేను ఏది చెప్పినా మీకు అది దర్శనానుభవం అయితేనే నమ్మండి. జ్ఞాన దర్శనం ఇది. జ్ఞాన దర్శనం అయితేనే నమ్మండి. అది మనకు సృష్టి ప్రత్యక్షంగా పెట్టిన విషయాలనే మనం ప్రస్తావించుకుంటాం. ఇక్కడ మహిమలు మాయలు ఉండవు. అందుకే మహిమలు మాయలు వెళ్ళే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాదు. వాస్తవమైనటువంటి ఆధ్యాత్మిక చదువు అది చదువుకోవటమే. చదువుకునేదానికి మహిమలు మాయలు ఎందుకు? చదువుకుంటూ వెళ్ళి అర్థం చేసుకుంటూ వెళ్ళి ఎప్పటికి అర్థమైతే బాగా అర్థమైపోతే 1000 సార్లు చదువు, 1,00,000 సార్లు చదువు, 1,00,00,000 సార్లు చదువు, అర్థమయ్యే వరకు చదువుతూనే ఉండు. అర్థమైతే ఒకసారి చాలు, మళ్ళీ ఇంకోటిను, అలా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపో. గాఢ నిద్రలో ఎక్కడికి వెళ్ళావు? ఇందాక ఏం చెప్పుకున్నాం? శరీరం దాటేశాను, మనసును దాటేశాను, బుద్ధిని దాటేశాను, అహంకారాన్ని దాటేశాను, నేనన్న భావం కూడా పోయింది. ఇప్పుడు శక్తి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడు మెలకువలో, సాధనలో. నిద్రలో ఏం జరిగింది? నిద్రలో శరీర భావన పోయింది, నాకు లేదు, మనసు లేదు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను, మనసు లేదు, అహంకారం లేదు. నిద్రలో సేమ్ ఇదే జరిగింది. శరీరాన్ని వదిలేశాను, మనసును వదిలేశాను, బుద్ధిని వదిలేశాను, నేనన్న అహం అనే భావనను కూడా వదిలేశాను. నేనన్న ఎరుక్కోలేదు. నేను వదిలేయాలి. ఆ సృష్టి అలా చేసింది సహజంగా. ఎందుకు చేసింది? ఇదే స్థితిని నువ్వు మెలకువలో సాధించుకుంటే శక్తి స్థితి నీకు అర్థమైపోద్ది. నువ్వు అనంద ఆత్మశక్తివి. ఆ శక్తిని నీకు నేను ఉదాహరణగా రోజు నీ జీవితంలోనే పెడతానా. నువ్వు సాధించవలసింది ఇదే అని చెప్పింది. అది సృష్టి చెప్పింది. నేను చెప్పేది ఏంటి? నీలోనే పెట్టింది, నాలోనే పెట్టింది, మొత్తంలో పెట్టింది, అన్ని జీవరాశులకు పెట్టింది. అదే చెబుతుంది. అది చెప్పిన సాక్ష్యం. ఇప్పుడు నిద్రాస్థితి ఎలా ఉంది పరిశీలించండి. ఏమో నాకు తెలియదు, నేను లేనుగా అసలు. నువ్వు లేవు, ఓకే. నిద్రాస్థితి పొట్టుగా ఉందా, పొడుగ్గా ఉందా, అనంతంగా ఉందా? వేసుకో, ప్రశ్నలు వేసుకో. నువ్వు నేను పరిమితుడిని అనుకుంటున్నావు కదా, ఈ శరీరంతో మెలకువలో నేను పరిమితుడిని. నిద్రాస్థితి పరిమితంగా ఉందా, పొట్టుగా ఉందా, పొడుగ్గా ఉందా, అనంతంగా ఉందా? అనంతంగా ఉందా అని ఆన్సర్ వస్తుంది. నిద్రాస్థితిలో ఏదేసుకో, అక్కడ ఏమి ఉండవు, అనంతంగా. మొత్తం ఆత్మ పోలికలు ఏమున్నాయో అఖండంగా, అనంతంగా, అనిర్వచనీయంగా, అవాంగ్మానస గోచరంగా, సర్వవ్యాపకంగా, పరిమితులు లేని, అవధులు లేనటువంటి స్థితిలో నిద్రాస్థితి ఉందంటే అది దుఃఖంగా ఉందా? లేనే లేదు. చక్కగా బాగుంది. అక్కడ హాయిగా ఉందా? హాయిగానే ఉంది. నిద్రస్థితి బాగోలేదని ఎవడు చెబుతాడు? నిద్రాస్థితి సుఖంగా ఉంది, హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. వస్తువులతో వచ్చిన సంతోషం కాదు, పదార్థాలతో వచ్చిన సంతోషం కాదు, మనుషులతో వచ్చిన సంతోషం కాదు, సంఘటనల వలన వచ్చిన సంతోషం కాదు, ఏదో పొందటం వలన, లభించటం వలన వచ్చిన సంతోషం కాదు. నేను అని నన్ను నేను మరిచిపోవటం వలన, అనంత శక్తిలో లీనమైపోవటం వలన కలిగినటువంటి ఆనందము. అందుకే అది సచ్చిదానందము. సత్ చిత్ ఆనందం. అది సత్యమైన చైతన్యమైన ఆనందము. ఆనందం దేని వలన రాలేదు. ఎందుకంటే దేని వలన వచ్చిందని అది అంతమైపోతే అది బాగుంది, పరిమితం. అది ఇది శాశ్వత ఆనందము, సచ్చిదానందము, బ్రహ్మానందము, ఆత్మానందము. అది దాని పేరు. నిద్రలో ఎప్పుడూ అదే ఉంటుంది, హాయిగా ఉంటుంది. అది ఆత్మానందం, బ్రహ్మానందం. అది నిద్రలో కలుగుతుంది ఆ స్థితి నీకు. దాన్ని నువ్వు మెలకువలో పొందాలి. మరి నిద్రాస్థితిలో నీకేం తెలుస్తుంది? శరీరం తెలుస్తుందా? లేదు. మనసు తెలుస్తుందా? లేదు. నావి నా వాళ్ళు అన్నది తెలుస్తుందా? లేదు. నేనన్న అహంకారం తెలుస్తుందా? లేదు. బుద్ధి తెలుస్తుందా? లేదు. కొన్ని ప్రపంచం తెలుస్తుందా? లేదు. ఏం తెలుస్తుంది? సర్వము ఖాళీ, ఏమీ తెలియటలేదు. ఏమీ తెలియటలేదు కదా, ఓకే.
జాగ్రత్తగా ఈ పదాన్ని పెట్టుకోండి, ఏమీ తెలియటం లేదు అన్న పదాన్ని పెట్టుకోండి. ఇటువంటి స్థితి బయట ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు నాకు నిద్రాస్థితిలో స్వయంగా కలుగుతున్న స్థితి ఏంటి? ఏమీ తెలియటం లేదు. కానీ ఆ ఏమీ తెలియటం లేదనే స్థితి ఎలా ఉంది? ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, నిర్మలంగా ఉంది, సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది. అందులో ఏ బాధ లేదు. ఇటువంటి స్థితి బయట ఎక్కడన్నా ఉందా? ఒకసారి పరిశీలించండి. చుట్టూ విశ్వంలో సర్వవ్యాపక ఆకాశము ఇలాగే ఉన్నది, ఏమీ తెలియటం లేదు అన్నట్టు ఉన్నది. కానీ అది నాకు అనుభవం లేదు కనుక అది సుఖంగా ఉందా, హాయిగా ఉందా, నిర్మలంగా ఉందా, నిశ్చలంగా ఉందా, ప్రశాంతంగా ఉందా నాకు తెలియదు. ఎందుకని? నేను సర్వవ్యాపక అనంత సర్వవ్యాపక ఆకాశ స్థితిని నేను అనుభవం పొందలేదు. అది ఖాళీ, అక్కడ ఏమీ లేదనుకుంటున్నా. అసలు అదే అనంత ఆత్మశక్తి. నువ్వు ఈ శరీరమును, ఇప్పుడు శరీరాలన్నీ అసలు మీరు ఇవన్నీ ఎందుకంటే సింపుల్గా ఆలోచించండి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి? అన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆ గ్రహాలకి, గోళాలకి, నక్షత్రాలకి కింద పైన ఏమన్నా ఆధారం ఉందా? ఏమీ లేదు, ఆకాశంలోనే ఉన్నాయి. మరి మనం ఉన్న భూమి అనేది ఎక్కడుంది? భూమి కూడా గ్రహ గోళాల్లో ఒకటి. ఇలా మనం ఉన్న భూమి ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. భూమికి కింద పైన ఏమన్నా ఆధారం ఉందా? లేదు. ఆకాశం అనే ఖాళీలో నిలబడి ఉంది, గరగర గుండ్రంగా తిరుగుతుంది. మిగిలినవి కూడా అలా తిరుగుతూనే ఉన్నాయి, అన్నీ కదులుతూనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. మనుషులైతే 800 కోట్లే ఉన్నారు, అవి లక్షల కోట్లు ఉన్నాయి గ్రహాలు, గోళాలు. ఈ లక్షల కోట్లు గ్రహాలు, గోళాలు ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి, గిరగిర గిరగిర తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయో తెలియదు, నాకు తెలియదు వాటి గురించి. వాటికి కింద పైన ఆధారత ఏమన్నా ఉందా? గోళాలకి ఏమీ లేదు, ఖాళీ ఆకాశంలో ఉన్నాయి, మొత్తం ఆకాశంలోనే ఉన్నాయి. ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. వీటన్నింటిలో ఏముంది? ఆకాశమే ఉంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఇప్పుడు భూమి అని మనం నివసిస్తున్న భూమి ఎక్కడ ఉంది? ఆకాశంలోనే ఉంది. మరి భూమి కూడా ఆకాశంలోనే ఉండి అన్నీ ఆకాశంలోనే ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఆకాశంలో లేము. ఆ ఆకాశమే సర్వవ్యాపక ఆత్మస్థితి. అందులో ఏర్పడిన 1% సృష్టి దాని యొక్క పంచభూత గుణముల చేత ఏర్పడుతుంది. మళ్ళీ అది కూడా చెబుతున్నా. పంచభూతాలు దాని లక్షణములు, దాని గుణములు, దాని స్వభావము. అందువలన దానిలోనే 1% ఏర్పడుతుంది. అంతే. అంతా ఇప్పుడు దానిలోనే ఏర్పడితే కదిలినట్ట, కదలనట్ట? ఉన్నది మొత్తం అదే, కదలటానికి రెండవ ప్లేస్ లేదు. ఏర్పడుతున్న సృష్టి దానిలోనే ఏర్పడుతుంది, దానిలోనే అంతమైపోతుంది, దానిలోనే కలిసిపోతుంది. దానిలోనే ఏర్పడుతుంది, దానితోనే ఏర్పడుతుంది, మళ్ళీ దానిలోనే కలిసిపోతుంది. ఈ చర్య అంతా దాని లోపలే జరుగుతుంది. అది 100%లో 99% ఖాళీగా ఉంది. 1%లో ఈ చర్య జరుగుతుంది. అప్పుడు అది కదులుతుందా, కదలటం లేదా? శక్తి ప్రవహిస్తుందా, ప్రవహించటం లేదా? అంటే 1% బీజ దశలో నువ్వు ఉంటే శక్తి కదులుతున్నట్టుంది. మొత్తం సర్వవ్యాపక శక్తిగా చూసి మొత్తం ఆకాశంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఉన్నాయి. సర్వవ్యాపక ఆకాశము దాని ఎంత ఉందో తెలియదు, అనంతంగా ఉంది, అందులో గ్రహాలు, గోళాలు ఉన్నాయి అన్నప్పుడు ఉన్నదంతా ఆకాశమేగా. ఉన్నదంతా ఆకాశమే అన్నప్పుడు ఆకాశం ఎక్కడన్నా కదులుతుంది అసలు? అన్నప్పుడు అది కదలటం లేదు. అందుకే ఇది నేను చెప్పేది కాదు, దీని మీద ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తు పేరు నేను మర్చిపోయాను. ఒకవేళ అమృత బిందు ఉపనిషత్తు కరెక్ట్గా గుర్తులేదు నాకు. ఆత్మోపనిషత్తు ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం చదివాను ఇవన్నీ. అసలు నేను పుస్తకాలు ఈ మధ్య ముట్టుకోలే. అంటే ముట్టుకోవడానికి నాకు కొంచెం కంటి చూపు కూడా తగ్గింది, ప్లస్ అవసరత అనిపించలేదు, అన్నీ చదివేసినాయే. కానీ అందులో చెప్పబడింది ఏంటో తెలుసా? అది కదులుతూ కదలకుండా ఉందని మొదలవటమే ఉపనిషత్తు. అది ఒకే సమయంలో, ఒకే కాలంలో కదులుతూ కదలకుండా ఉంది. అది కదలకుండా కదులుతూ ఉంది. ఒకే సమయంలో అది కదులుతూ కదలకుండా ఉంది, కదలకుండా కదులుతూ ఉంది. అంటే ఇంతే. సర్వవ్యాపక ఆకాశ స్థితిగా చూసినప్పుడు అది కదలటం లేదు, దానిలో చలనము, చైతన్యము, జ్ఞానము ఉన్నాయి, సృష్టి ఏర్పడుతుంది కనుక కదులుతుంది. అంటే కదలకుండా కదులుతుంది. ఎప్పుడు? ఆ శక్తి వైపు నుంచి చూసినప్పుడు. మన వైపు నుంచి, బీజ రూపాలైన మన వైపు నుంచి చూసినప్పుడు అది కదులుతూ, మనం కదులుతున్నాక సృష్టి జరుగుతుంది, కదులుతూ అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటే కదలకుండా ఉంది. అంటే ఒకే సమయంలో అది దానిలోనే జరిగే చర్య కనుక కదులుతూ కదలకుండా ఉంది. ఇది ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, మనం ఒక విమానంలో ప్రయాణిస్తున్నాం, ఒక బస్సులో ప్రయాణిస్తున్నాం, ఒక రైల్లో ప్రయాణిస్తున్నాం. ఎక్కాం, సీట్లో కూర్చున్నాం, బస్సులోనో, రైల్లోనో, కారులోనో ఏదో ఒకటి ఎక్కి కూర్చున్నాం. మీకు ఏది అనుభవం అయితే అది తీసుకోండి. ఉదాహరణ,
ఇప్పుడు రైలు వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది, విమానం వెళ్ళిపోతుంది, కారు వెళ్ళిపోతుంది, కదులుతూనే ఉంది అది. కానీ మనం కదలటం లేదు. ఇప్పుడు మనం కదులుతున్నామా కదలట్లేదా? కదులుతూ కదలకుండా ఉన్నాం. ఎందుకని బస్సు కదులుతున్నప్పుడు మనం కదులుతున్నట్టేగా. కానీ మనం కదులుతున్నాం లేదు, సీట్లో కూర్చొని నిద్రపోతున్నాం హ్యాపీగా, ట్రైన్లో హాయిగా పడుకున్నాం బెర్త్లో. కదులుతూ కదలకుండా ఉన్నాం. సృష్టి అలాగే జరుగుతున్నది. అందుకని శక్తి ప్రవహిస్తున్నదా అంటే బీజ రూపంలో నువ్వు ఉంటే అది ప్రవహిస్తుంది, కదులుతుంది. నువ్వు బీజ రూపంలో ఉన్నంత వరకు అది కదులుతానే ఉంటుంది. అందుకని అమ్మవారు అయ్యవారు అంటే ఈ ప్రశ్న చెప్పిన ఆవిడ శివశక్తులని అయ్యని అని చెప్పారు. అవన్నీ మీకు చెప్పలే, నేను లాస్ట్ సెంటెన్స్ ఒకటే చెప్పాను. ఆవిడ చాలా ఉపమానాలు చెప్పారంటే ఇప్పుడు ప్రకృతిలో మనం చెప్పుకునే దేవుళ్ళు, దేవతలు, ఈ శక్తి యొక్క వర్ణనలు ఇవన్నీ చెప్పుకొచ్చారు. అవన్నీ చెప్పలే, మీకు ఒకటే చెప్పాను. మనం బీజ రూపంలో ఉన్నప్పుడు కదులుతున్నది, దేహ రూపంలో ఉన్నప్పుడు కదులుతున్నది. అసలు దేహమే నిరంతరం పెరుగుతూనే ఉందిగా, దేహమే నిరంతర కదలికలకు లోనవుతూనే ఉందిగా. అదే మనం అనంత ఆత్మశక్తి స్వరూపముగా ఆలోచించి ఆ శక్తి వైపు నుంచి చూసినప్పుడు అసలు అది కదలటం లేదు, కదలటానికి వేరే ప్లేస్ లేదు. కాబట్టి అది కదులుతూ కదలకుండా ఉన్నది. ఇది దాని యొక్క స్వరూపము. దీన్ని అర్థం చేసుకోవాలి. అది జ్ఞాన రూపము, అందుకే ఇది జ్ఞాన దర్శనము. అలానే జ్ఞాన దర్శనం మీకు అయితేనే నమ్మండి, లేకపోతే నమ్మొద్దు. ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళటమే తప్ప గుడ్డి నమ్మకాలతో అసలు పనే లేదు. అక్కడ నిరూపణ ఉన్నది. జ్ఞాన దర్శనం అయిపోవాలి మీకు, అప్పుడు మీకు అర్థమైనట్టు. అప్పుడు చదవండి. జ్ఞాన దర్శనం అవ్వలేదు, నిరూపణ లేదు, ఊరికి నేను నమ్మండి అని చెబుతున్నారు అనుకోండి, అది అసలు పనికిరాని విషయం. అది జీవితంలో దేనికి ఉపయోగపడదు. దేనికి ఉపయోగపడదు అంటే మీకు ఉదాహరణ ఊరికి చెబుతాను. అక్కడ భోజనం ప్లేట్ ఉంది, 100 రకాలు వడ్డిచ్చారు. మీ భగవంతుడు, మీరు పూజించే భగవంతుడే ప్రత్యక్షమయ్యి వడ్డించి 100 రకాల భోజనం ప్లేట్ తీసుకొచ్చాడు ఆయన లోకం నుంచి. నాయన భక్త, నా కోసం నువ్వు తప్పించిపోతున్నావు, అమ్మ నా కోసం తప్పించిపోతున్నావు అని మీరు పూజించే ఏ దేవుడు అయితే ఆ దేవుడు ఆ ప్లేట్ తీసుకొచ్చి పెట్టాడు. ఇదిగో పెద్ద ప్లేట్, బంగారపు ప్లేట్ ఇది, ఇందులో 100 రకాలు వడ్డించి పట్టుకొచ్చాను, మా లోకంలో ఈ మేము తినేవి నువ్వు తినని నీకు పెట్టాడు. లేదా నువ్వు అనుసరించే గురువు గారు, లేదా గురువిని అయితే గురువిని, మీరు ఎవరైతే వాళ్ళు ఏ మతం అయితే అది ఆ మతం తీసుకోండి. మీ గురువులు, మీ మత పెద్దలు, మీ దేవుళ్ళు ఎవరో ఆ ప్లేట్ తెచ్చి అక్కడ పెట్టారు. 100 రకాలు వడ్డించి ఉన్నాయి, తినండి అన్నారు. మీకు ఆ ప్లేట్ కనపడతలేదు, పదార్థాలు కనపడతలేదు. స్వామి నాకు ప్లేట్ కనపడతలేదు, పదార్థాలు కనపడతలేదు, నాకేం చేయాలి, అలా తిన్నాను అని అడిగారు. ధూర్తుడా, నా మీద నమ్మకం ఉందా లేదా అని మీ దేవుడు అడిగాడు. ధూర్తుడా, నా మీద నమ్మకం ఉందా లేదా, దుర్మార్గురాలా, ధూర్తురాలా, నన్ను నమ్ముతావా నమ్మవా అని మీ గురువు, మీ దేవుడు, మీ వాళ్ళు, మీ మత పెద్దలు ఎవరైతే వాళ్ళు అడుగుతున్నారు. అయ్యో నిన్ను నమ్మబట్టాక స్వామి పూజిస్తున్నాను, నన్ను ఎందుకు ధూర్తుడా దుర్మార్గురాలా అంటున్నావు స్వామి, అయ్యో నేను తినేస్తాను, అయ్యో నేనెందుకు నమ్మనని ఎత్తుక్కుంటున్నావు. నీకు ప్లేట్ కనపడతలేదు. ఇప్పుడు నువ్వు నమ్మితే ఉపయోగం ఏంటి? అక్కడ ప్లేట్ కనపడతలేదు, పదార్థాలు కనపడతలేదు, ఎలా తింటావు? నమ్మకం అలాంటిదే, నమ్మకం అలాంటిదే, భక్తి అలాంటిది. అక్కడ నీకేం కనపడతలా. నువ్వు పెట్టుకున్న ప్రార్థనాలయం, నువ్వు కట్టుకున్నది, నువ్వు పెట్టుకున్న బొమ్మలు, నీ ఆచారాలు, నీ సాంప్రదాయాలు, మొత్తం విధానాలన్నీ మనుషులు తయారు చేసిన ఎల్లెత్తుక్కోండి, అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఏ మతం ఎప్పుడు పుట్టింది, ఆ పుట్టిన ఆయన రూల్స్ ఎవరు పెట్టాడు, ఆయన పేరు ఉంటుంది, ఆయన ఊరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు తయారు చేసిన రూల్స్, రెగ్యులేషన్స్, ఆచార సాంప్రదాయాలన్నీ. అవి పాటించొద్దని నేను చెప్పటల్లా, అవి నీ నమ్మకం, నువ్వు పాటించుకుంటే అది నమ్మకం అంటే. కానీ నమ్మకం నీకేం ఉపయోగపడదో, నువ్వు ఆ జ్ఞానానికి వెళ్తేనే. నమ్మకం మనోలోకంలో ఉంటుంది. నువ్వు దేహలోకంలో కర్మయోగము, మనోలోకంలో భక్తి యోగము, అక్కడి నుంచి దాటితే జ్ఞానయోగము. జ్ఞానంలో అన్ని నిరూపణలే ఉంటాయి. మీకు నిద్రాస్థితిని నిరూపించి చెప్పాను. నిద్రాస్థితి నిరూపించి చెప్పడానికి అది నా గొప్పతనం ఏం కాదు, అక్కడ ఉన్న స్థితి అది. నిద్రాస్థితిలో నిన్ను మొత్తం కోల్పోతున్నావు. నిద్రాస్థితిలోకి వెళ్తున్నానని నీకు రోజు తెలుసు. మళ్ళీ మెలకు అనే స్థితి వస్తుంది, అది సృష్టి ఏర్పాటు చేసింది. 8 గంటల నిద్రాస్థితిలోకి నువ్వే వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉన్నది ఆ స్థితి, ఆ స్థితిని పోల్చుకో. అదే స్థితి ఆత్మస్థితిగా ఇక్కడ వ్యక్తం అవుతుంది. అది నువ్వు మెలకువలో కనుక్కోగలిగితే, సాధన చేయగలిగితే, ఆ స్థితిని నువ్వు పొందగలిగితే అదే మోక్షము, ఆత్మ సాక్షాత్కారము, అదే శక్తి సాక్షాత్కారము, అదే బ్రహ్మ సాక్షాత్కారము. దాన్ని పొందాలి. దాన్ని ఆత్మానందము, బ్రహ్మానందము అని, దానికి ఆనందము, సచ్చిదానందము అని ఎందుకు పేరు పెట్టారంటే నిద్రలో ఆనందంగానే ఉంది కనుక, దుఃఖం లేదు కనుక. చాలా సింపుల్ అది. దాన్ని పరమానందం అన్నారు. ఎందుకంటే నిద్రలో నాకు ఆనందంగానే ఉంది, దుఃఖం లేదు. మెలకు వస్తేనే సుఖ దుఃఖాలు వస్తున్నాయి. నిద్రలో సుఖ దుఃఖాల్లో ఒక్క ఆనందమే ఉంది, సంతోషమే ఉంది, హాయి ఉంది.
కాబట్టి అదే పేరు పెట్టారు ఇక్కడికి తీసుకొచ్చి, సచ్చిదానందం పరమానందం అని. అంటే శాశ్వత ఆనందం వస్తుంది నువ్వు దాన్ని పొందితే అని. అలా పొందాలంటే ఏమవ్వాలి? నా నిద్రలో ఏం జరిగింది? శరీర స్థితిని దాటాను, మనోస్థితిని దాటాను, బుద్ధి స్థితిని దాటాను, మొత్తం నాకు సంబంధించిన నేను అనే అహంకారం కూడా పోయింది, నాకేం తెలియదు, నేను ఆ తెలియని సర్వము నేను నాది అనుకుంటున్న అన్నింటినీ కోల్పోయాను. అప్పుడు నిద్రాస్థితికి వెళ్ళాను. అక్కడ అంటే నాకు సంబంధించినవి ఏమీ లేవు, నేనన్న భావన కూడా లేదు. అటువంటి స్థితిని నువ్వు సాధన చెయ్యవయ్యా తల్లి, సాధన చెయ్యి. రోజు కొద్ది కొద్దిగా అదే తపస్సు, అదే ధ్యానం, అదే విచారణ మార్గం, అదే సెల్ఫ్ రియలైజేషన్, అదే సెల్ఫ్ ఎంక్వైరీ మార్గం, ఎన్ని పేర్లేని పెట్టుకో. కొద్ది కొద్దిగా సాధన చేయి. బీజ దశలో శరీరాన్ని నిలుపుకో, కుటుంబం నిలుపుకో, డబ్బు నిలుపుకో, అన్నీ నిలుపుకో. ఈ జీవితం నిజమే, శరీరం నిజమే, మనసు నిజమే, బుద్ధి నిజమే, అహం నిజమే, ఇవన్నీ నిజమే. ఈ నిజంతో బతుకుతూ నిద్రాస్థితి అనే స్థితిని మనకి సృష్టి ఎలా చూపిస్తుందో ఆ స్థితిని మెలకువలో పొందడానికి నేను ఎటువంటి ప్రయత్నాలు చేయాలని సాధనా మార్గాలు మహాత్ములు ఏం చెప్పారో దానిలో సాగితే నీకే వచ్చేస్తుంది. ఇప్పుడు మన సోదరు అడిగినటువంటి ప్రశ్నకి శక్తి ప్రవహిస్తున్నదా స్థిరంగా ఉన్నదా అంటే, శక్తి బీజ రూపంలో మన వైపు నుంచి, సృష్టి వైపు నుంచి, మనిషి వైపు నుంచి చూసినప్పుడు ప్రవహిస్తున్నది, కదులుతున్నది. శక్తి వైపు నుంచి చూసినప్పుడు కదలడానికి దానికి ప్లేసే లేదు కనుక అది స్థిరముగా ఉన్నది. అది కదులుతూ కదలకుండా ఒకే సమయంలో ఉన్నది. అది కదలకుండా కదులుతూ ఒకే సమయంలో ఉన్నది. దీన్ని అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్న ఏంటి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పినవి కేవలం నా సొంత విశ్లేషణలు మాత్రమే. ఇందులో ఏదైనా మీకు దోషములుగా అనిపించినా, తప్పులుగా అనిపించినా, ఏదో సామాన్యుడు పాపం పాటలు పడుతూ 4 విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు, వాడు స్వీయంగా ఏదో వాడిలో వాడే చెబుతున్నాడు, వాడికి అంత జ్ఞానం లేదు, సామాన్యుడు అని నన్ను క్షమించి వదిలేసేయండి. ఇందులో మీకు ఏదైనా అర్థమైందా చక్కగా తీసుకొని ఆచరించుకోండి. వాదోపవాదములతో కాలం వృధా చేసుకోబాకండి, మీ బుర్రలు పాడు చేసుకోబాకండి, నా బుర్ర పాడు చేయబాకండి. దీనివల్ల సమయం వృధా. ఆ వృధా సమయాన్ని సాధనకు ఉపయోగించుకుంటే మోక్షాన్ని పొందేయచ్చు, అనంత ఆత్మశక్తిని తెలుసుకోవచ్చు. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.